కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా హామీలను అమలు చేయటం లేదు. సూపర్ 6 పథకాలను విపరీతంగా ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించిన కూటమి నేతలు పాలనలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమాన్ని పక్కన పెట్టేశారు. కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి మేలు చేస్తున్నారా అంటే అది లేదు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు మొండి చేయి చూపటమే దీనికి నిదర్శనం. బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరిగినా సరే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలదొక్కుకోవటానికి కూటమి ఎంపీల బలమే కారణమని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి ఏం చేస్తున్నారు? రాజమండ్రి ఎంపీగా పురంధేశ్వరి ఎందుకు తనదైన ముద్రను వేయలేకపోతున్నారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా, పార్లమెంటు సభ్యురాలిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఆమె ఇప్పటి వరకు రాజమండ్రి అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా కూటమి పార్టీల తరఫున పోటీ చేసిన దగ్గుబాటి పురంధేశ్వరిని తూర్పు గోదావరి ప్రజలు ఆదరించారు. జిల్లా వాసుల తరపున పార్లమెంట్లో గలం వినిపించి తమ సమస్యలను ఢిల్లీకి వినిపించి మేలు చేస్తారని భావించి ఓటేసి గెలిపించారు. ఆమె పదవీ బాధ్యతలు చేపట్టి 8 నెలలు గడిచిపోయాయి. ఎక్కడా ఒక్క కొత్త ప్రాజెక్టు ప్రారంభించిన దాఖలాలు లేవు. మొక్కుబడిగా ఢిల్లీ వెళ్లి రావడం మినహాయించి అభివృద్ధి కోసం పాటుపడిన పరిస్థితి కనిపించడం లేదని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరం కోసం ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గానికి రైల్వే బడ్జెట్లో కేటాయింపులు జరగకపోవడం ఎంపీ పురంధేశ్వరి అసమర్థతకు నిదర్శనమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేత మార్గని భరత్ గత టైంలో రాజమండ్రి ఎంపీగా పనిచేశారు. ఆయన నిరంతరం జనంలో ఉండే నాయకునిగా పేరు సంపాదించుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం రచ్చబండ అనే కార్యక్రమాన్ని తనదైన శైలిలో నిర్వహించేవారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయించారు. దాదాపు 300 కోట్ల రూపాయలతో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి బాటలు వేసిన ఘనత ఆయనదే. రాష్ట్రంలో కూటమి పాలన ప్రారంభం కావడంతో అంతవరకు వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన సంక్షేమాభివృద్ధికి తూట్లు పడ్డాయి. అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రగతి వెనకడుగు వేసింది. కేంద్రంపై ఒత్తిడి చేసి నిధులు తేవాల్సిన ఎంపీలు ఆ పని చేయడం లేదు. దీనికి నిదర్శనమే రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం. ప్రతిరోజు 200కు పైగా రైళ్లు తిరిగే రాజమండ్రి లైన్ అభివృద్ధి ఆగిపోయింది. కేంద్ర బడ్జెట్లో నిధుల ప్రకటన లేదు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు, రాజమండ్రి, నిడదవోలు, కడియం, ద్వారపూడి స్టేషన్ల అభివృద్ధి కోసం వర్చువల్ పద్ధతిలో ప్రధాని శంకుస్థాపనలు కూడా చేశారు. అయినా సరే బడ్జెట్లో ఏమాత్రమూ కేటాయింపులు జరగలేదు. ఇంత అన్యాయం జరుగుతున్నా రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నోరు మెదపడం లేదు. కేంద్రంతో మాట్లాడి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తేవడం లేదు. 2 ఏళ్లలో గోదావరి పుష్కరాల సంబరాలు ఉండబోతున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో గోదావరి జిల్లాల్లో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తారని రాజకీయ విశ్లేషకులు ఆశించారు. అందరి ఆశలకు గండి కొడుతూ కేంద్రం మొండి చేయి చూపింది. దాంతో పురంధేశ్వరి కెపాసిటీ ఏమిటో రాజమండ్రి వాసులకు సంపూర్ణంగా అర్థమైపోయింది. సంక్షేమాభివృద్ధిని సంపూర్ణంగా పక్కకు పెట్టేసిన కూటమి నేతల నిర్వాకాలను చూసి వీరిడైనా గెలిపించింది అని రాజమండ్రి ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. ఒక పక్క సంక్షేమ పథకాలు లేవు, మరొక పక్క కేంద్రంతో గట్టిగా మాట్లాడి నిధులు తెచ్చేవారు లేరు. కూటమి పార్టీల అధినేతలైన చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి ఎవరికి వారు తాము గ్రేట్ అని చెప్పుకోవడమే తప్ప కార్యాచరణలో మాత్రం ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు. దీనికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెటే నిదర్శనం. 12 ఎంపీ సీట్లున్న బీహార్కు పెద్ద ఎత్తున కేంద్రం సాయం చేస్తే కూటమి పార్టీల తరఫున ఏపీ నుంచి 21 మంది ఎంపీలున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని అన్ని వర్గాల ప్రజలు చర్చించుకుంటున్నారు. కూటమిని, ముఖ్యంగా చంద్రబాబును నమ్మి మోసపోయామనే చర్చ సర్వత్రా నడుస్తోంది.